భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈయన ఒక చిన్న ఆర్డర్ ఇస్తే అంటే ఆజ్ఞాపిస్తే 94% బంగ్లాదేశ్ మీకు కొలాప్స్ అయిపోతుంది. అంటే ఈ వార్తను మీరు గమనించారు అనుకోండి. ఇప్పుడు నిన్న మాట్లాడాం 50,000 టన్నుల బియ్యం. సో ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు మనల్ని అడిగారు, మనము పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు? ప్రజల కోసం. అక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని మనం ఆలోచిస్తాం. కానీ ఇంకొక వైపు చూశారు అనుకోండి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న తీవ్రవాదులు అంటే ఫస్ట్ వీళ్ళేమో ప్రజలు ఎంచుకున్న షేక్ హసీనాను తరిమివేశారు. తరువాత యాంటీ ఇండియా పాలసీ అన్నారు, యాంటీ హిందూ క్యాంపెయిన్ ఇవాళ చేస్తున్నారు. వీటన్నిటికీ మించి ఏంటి, జైళ్లలో ఉండే తీవ్రవాదులు నేరగాళ్లను రిలీజ్ చేసి భారత్ వైపు పంపించడం. సో ఇప్పుడు భారతదేశము బంగ్లాదేశ్పై ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా అంటే ఇంకా కూడా మనం ఉపేక్షించలేం కదా. ఎందుకు అంటే తీవ్రవాదం అన్నాం అనుకోండి, జీరో టాలరెన్స్ అనేదే మన పాలసీ. సో ప్రపంచ స్థాయిలో ఇవాళ పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగబోతున్నాయి అని చెప్పి వార్తలు. సో భారత్తో ఇజ్రాయెల్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కలిసి మీకు ఈ తీవ్రవాదంపై పోరు అంటే అల్టిమేట్గా ఇజ్రాయేలే మీకు విజయం సాధించిందని చెప్పి చెప్తున్నారు కదా. సో ఇజ్రాయెల్కి అత్యంత సన్నిహిత దేశము మీరు చూసారంటే భారత్. సో ఇజ్రాయెల్ యొక్క విజయము ఇవాళ భారత్ విజయంగా ప్రపంచము చూస్తుంది. కాబట్టి మీకు ఎన్నో తీవ్రవాద సంస్థలు భారత్ను కూడా టార్గెట్ చేస్తారు. అక్కడ తేడా ఏంటి, ఇజ్రాయెల్ యుద్ధము చేస్తుంది, డైరెక్ట్గా వీళ్ళతో యుద్ధము మన యుద్ధము చెయ్యం. సో మనము డిప్లొమాటిక్ ఛానల్స్లోనే వీళ్ళను హ్యాండిల్ చెయ్యాలి అని చూస్తాం. ఓకే, కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ మన భద్రతా దళాలు తీవ్రవాదులపై యుద్ధము చేస్తాం, ఓకే. కానీ ఓవరాల్గా ఒక దేశము అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా జియో పాలిటిక్స్నే ఆశ్రయిస్తాం. సో ఇదంతా కూడా ఏంటంటే భారత్ యొక్క వీక్నెస్గా చూస్తున్న బంగ్లాదేశ్ అసలు సిసలైన నిజాలను తెలుసుకోలేకపోవడం. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ అనబడే దేశము దాని మ్యాప్ను చూశారు అనుకోండి, 3 sides, ఆల్ 3 sides ఒక్క మయన్మార్ని విడిచిపెడితే మీకు బంగ్లాదేశ్ని భారత్ సరౌండ్ చేసి ఉందండి. 3 వైపులా కూడా మనమే ఉంటాం, మనతోనే వాళ్ళ సరిహద్దులు. మీకు 4,367 కిలోమీటర్లు మీకు సరిహద్దులు. సో ఇది ఒక లాంగెస్ట్ బార్డర్ని అంటారు. ఇక్కడ మీకు ఎన్ని ల్యాండ్ పోర్ట్స్ ఉంటాయి అంటే బంగ్లాదేశ్ మన మీద ఆధారపడము ఏకంగా 94% అని చెప్పి చెప్తున్నారు. మీరు ఒక కరెంట్ అన్నారు అనుకోండి, అదానీ పవర్ గురించి మాట్లాడాం. ఒక్కసారి వీళ్ళు పవర్ని ఆపేశారు అంటే 60% మీకు సరిహద్దుల్లో ఉండే గ్రామాలు, నగరాలు మీకు డార్క్ అయిపోతాయి. అంటే ఇంకా అక్కడ పవర్ అనేది ఉండదు, కరెంట్ అనేది ఉండదు. సో మేము చూసుకుంటాంలేండి అని చెప్పి బంగ్లాదేశ్ గవర్నమెంట్ అంటుంది. మీకు మహమ్మద్ యూనస్ వెళ్ళి ఈ గ్రామాల్లో నివసిస్తాడా? నివసించడు కదా. సో ఆ సమస్యలు ప్రజలకే తెలుస్తుంది. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమిటి, టెక్స్టైల్స్, గార్మెంట్స్. సో చైనా తరువాత ప్రపంచంలో బంగ్లాదేశే కదండి హయ్యెస్ట్ లెవెల్లో మీలా ఎక్స్పోర్ట్స్ చేసే దేశము. మరి వాళ్లకు కీలకమైన కాటన్, ఇప్పుడు చీప్ కాటన్ అన్నారు అనుకోండి, మీకు ఆఫ్రికా నుంచి వాళ్ళు తెప్పించుకోగలరు. కానీ మీకు చాలా చాలా హై క్వాలిటీ కాటన్ కావాలి అనుకోండి, 26% వీళ్ళు భారత్ నుంచే తెచ్చుకుంటారు. అంటే ఇది డేటా అండి, ఇంకా కూడా ఎక్కువే ఉండొచ్చు. సో ఈ హై క్వాలిటీ కాటన్ వాళ్ళ వద్ద లేదు అనుకోండి, వాళ్ళ ఆఫ్రికా మీద ఆధారపడలేరండి. ఖచ్చితంగా మళ్ళీ మన దగ్గరికే రావాలి. అలాగే మొన్న మాట్లాడాం, కాశ్మీరీ గేట్ ఇక్కడ ఉండే స్పేర్ పార్ట్స్ 20,000 వ్యాపారులు బంగ్లాదేశ్ని బాయ్కాట్ చేశారు. ఫుడ్ గ్రెయిన్స్ అంటారు, బియ్యం గురించి మాట్లాడాము. అలాగే మీకు ఫుడ్ గ్రెయిన్స్ భారత్ నుంచే చక్కెర మనమే వాళ్లకు పంపిస్తూ ఉంటాం. ఇట్లా మీరు చూశారనుకోండి, ఇవాళ మహమ్మద్ యూనస్కి వాళ్ళ దేశము ఏంటి, వాళ్ళ దేశం యొక్క స్థితిగతులు ఏంటి, ఇవి ఏమీ తెలియకుండా అంటే ఒక్కసారి మన మోదీ గారు బంగ్లాదేశ్కి పంపించే సరుకులు అనండి, వాళ్లకు మనం అందించే సహాయము ఆపేయండి అన్నారు అనుకోండి, యావత్ దేశం కొలాప్స్ అయిపోతుందండి. వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు. ఏ పాకిస్తానో చైనానో ఎవరూ కూడా బంగ్లాదేశ్కి సహాయం చెయ్యరు. అయినా కూడా మనం ఏంటి, మీరు మీ పవర్ని చిన్నా చితకా వాళ్ళ మీద వాడకూడదండి.
సో మీరు శక్తివంతమైన దేశం మీకు తెలుసు. సో పిచ్చుకపై బ్రహ్మాస్త్రము వెయ్యకూడదు, ఏముందిలే అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచించలేని పరిస్థితి ఏమిటి? మీకు తీవ్రవాదులను మనం విడిచిపెట్టాము. అవసరమైతే ఈ బంగ్లాదేశ్ మీద ఒక మిలిటరీ ఆపరేషన్ ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ బంగ్లాదేశ్లో ఉండే ఈ తీవ్రవాద సంస్థలు, ఇప్పుడు అన్సారుల్లా బాంగ్లా టీం అని అన్నాం. సో వీళ్ళని 8 మందిని మనం పట్టుకున్నాం. ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారు? సో ఎంతమందిని బంగ్లాదేశ్ పెంచి పోషిస్తుంది? షేక్ హసీనా ఉన్నంత కాలము కూడా భారత్ బంగ్లాదేశ్ కలిసి ఈ తీవ్రవాదులను కట్టడి చేయడంలో ఆల్మోస్ట్ 90% సక్సెస్ అయ్యారండి. పాకిస్తాన్లో ఎంతకు అంత తీవ్రవాదులు పెరుగుతూ వస్తున్నారో బంగ్లాదేశ్లో అంతకు అంత మనం అప్రెస్ చేయగలిగాం, తీవ్రవాదము లేకుండా చేయగలిగాం. వీళ్ళందరినీ తీసుకువెళ్ళి ఆవిడ జైళ్లలో పెట్టగలిగారు. ఇది చాలా పెద్ద సక్సెస్. కానీ ఇవాళ ఏమైంది? సో ఈ తీవ్రవాదులు భారత్కి పెను ముప్పుగా మారారు. కాబట్టి 100% ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుతున్నా, ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఒక పత్రిక త్వరలోనే భారత్ పాకిస్తాన్పై ఒక సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందని చెప్పి వార్తలు వచ్చే వీడియోలో మనం మాట్లాడొచ్చు. కానీ ఇవాళ బంగ్లాదేశ్ మీద ఇలాంటి ఒక ట్రేడ్ సర్జికల్ స్ట్రైక్ మనం చెయ్యబోతున్నామా అంటే టోటల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్పోర్ట్స్ని ఆపేసి ఇప్పుడు నువ్వు ఏం చెయ్యగలవు అంటే వాళ్ళు ఏం చెయ్యలేరండి. వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు. అలాంటి ఒక క్లిష్ట పరిస్థితి బంగ్లాదేశ్కి ఉంది. అయినా కూడా ఇది ఏమీ తెలియకుండా హిందూ మైనారిటీల పట్ల హింస అంటారు. అలాగే మీరు చూసారనుకోండి, మా మిలిటరీ తలుచుకుంటే చైనా సహాయముతో చికెన్స్ నెక్కని మాట్లాడతారు. సో ఇదంతా వీళ్ళు తెలిసో తెలియకో, అంటే తెలిసో తెలియకో అనకూడదు, వాళ్లకు ఉండే అజెండా టోటల్గా వేరు. అంటే మీకు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తరువాత పూర్తిగా ఈ సమస్యలంతా కూడా మీకు బంగ్లాదేశ్ని చుట్టుముడతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇతను పూర్తిగా ఒక ప్రో ఇండియన్ అధ్యక్షుడు. అలాంటప్పుడు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో తెలియక అడ్డదిడ్డంగా ప్రవర్తించడం, సరే చిన్న దేశము కదా అని చెప్పి మనము కూడా విడిచిపెట్టడం. కానీ ఇవాళ వీళ్ళు ఒకవైపేమో పాకిస్తాన్ నుంచి వస్తున్న ఈ ప్రాక్సీస్ తీవ్రవాదులు, అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ నుంచి కూడా ఈ టెర్రర్ గ్రూప్స్ వస్తున్నారు అనుకోండి, ఇండియా ఇంకా కూడా పేషెంట్గా ఉండలేదు కదా. ఖచ్చితంగా వీళ్ళ ఏరివేత అనేది మొదలు పెట్టాలి. సో ఈ రంగంలో ఇవాళ మనం ఇజ్రాయెల్తోనూ కలుస్తున్నాము, ఫ్రాన్స్తోనూ కలుస్తున్నాము. కలిసి బంగ్లాదేశ్ని టార్గెట్ చేస్తే ఇదంతా ఏంటి? మోదీ గారి ఒక చిన్నపాటి ఆర్డర్, పదండి మనం ఇలా చేద్దాము, ఒక చిన్న మిలిటరీ ఆపరేషన్ చేద్దాము అనుకుంటే టోటల్ బంగ్లాదేశే కొలాప్స్ అయిపోతుంది అని చెప్పి ఇవాళ మీకు వార్తలు వస్తున్నాయి. మరి 94% ఆఫ్ ద బంగ్లాదేశ్ మన మీద ఆధారపడుతున్నప్పుడు ఇలాంటి అడ్డదిడ్డమైన పనులు ఇది చేయడం వలన ఇండియా యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది? 2025 వచ్చే నాటికి యావత్ ప్రపంచము కూడా ఒక డ్రమాటిక్ సిచ్యువేషన్లో, చాలా పెద్ద పెద్ద క్రైసిస్లో వీళ్ళు ఉంటారు అని చెప్పి మీకు ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇందులో బంగ్లాదేశ్ కూడా చిక్కుకుపోయిందా? మరి తీవ్రవాదులను ఆపాలి అంటే భారత్ బంగ్లాదేశ్ని కట్టడి చేయడం కాదు, వాళ్ళకి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి, దానికి ఒక మిలిటరీ యాక్షన్ ఉండాలి అని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయిలో ఎంతోమంది భావిస్తున్నారు. మరి ఈ పని మనం చేస్తామా? 94% ఆఫ్ ద బంగ్లాదేశ్ ఇవాళ కొలాప్స్ అయిపోతుందా? ఇదే అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.